ఇప్పుడు ఒక భజన చెప్పాలి, ప్రభాకర్ సార్ భజన చెప్తాడు, మీరందరూ కూడా ఆయన అనుసరించి చదవాలి, మీ ఇష్టం ఉన్నట్టు చదవద్దు. యజ్ఞమైన తర్వాత తప్పనిసరి భజన చెప్పాలి, ఒక్కటన్నా చెప్పాలి. మీరు లేట్ అయ్యే వస్తాను భజన రోజు ఎగిరిపోతా అంటే రోజు భజన పోతుంది. ఇక రోజు భజన పోతే మళ్ళీ ఎట్లా మరి పరిస్థితి? కాబట్టి భజన తప్పనిసరి చెప్పాలి. అందుకొరకే ఒకవేళ చాలా సమయం లేకుండా భజన కనీసం 2-3 లైన్లన్నా చెప్పాలి. అసలే చెప్పకుండా పోతే ఏమన్నట్టు, అది లేకుండా పోతుంది కొన్ని రోజులైనాక. ఏమవుతుంది కొన్ని రోజులైనాక అది? కాబట్టి భజనను చెప్పేటట్టు కూడా మనం చూడాలి. తర్వాత మీరు మధ్య మధ్యలో ఏం చేస్తున్నారంటే బాగా వేగంగా పరిగెత్తుతున్నారు, టైం అయిపోతుందని అని అనిపిస్తున్నది. చూడంగానే మాకు తెలుస్తుంది. మీరు కొంతసేపు మంచిగా చదువుతున్నారు, కొంచెంసేపు అయినాక ఇక తొందరగా అయిపోవాలని చెప్పి ఎట్లా చదవాలి అట్లా చదువుతాను. అయితే అట్లా చదవడం తప్పు అన్నమాట. తర్వాత ఒకడు ఇట్లా ఇరుస్తాడు, ఒకడు ఇట్లా అంటాడు, ఒకడికి ఇట్లా అంటాడు, ఒకడు ఎటువంటి ఊగుతాడు, అంత వెధవలన్నమాట. దాని అర్థము మీకు మేము ఇంత ముసలిమైనా కదలకుండా కూర్చుంటానం, ప్రయత్నం చేస్తాను. మీరు ఇంత పిల్లగాని అట్లా కదిలితే ఎట్లా? ముసలిళ్ళకు నడువన్న నొత్తది, కాళ్ళన్న నొత్తాయి, మెడలన్న నొత్తాయి, మీకు నొయ్యొద్దు. కానీ మీరు వాడే ఊగుతాను యజ్ఞం కడగదు, అస్సలు కదలదు, నిలబెట్టాలి పనిష్మెంట్. ఆసనం స్థిరం సుఖం అంటే ఏంటిది? సుఖంగా ఎట్లా కూర్చుంటో అట్లా కూర్చొని కదలకుంటుండని నేను చెప్పింది క్లియర్గా. మీ ఇష్టం ఉన్నట్టే కూర్చోమన్నాడు, కానీ మళ్ళీ కదలకుండా మాటికి. ఒకవేళ అత్యవసరం అయితే ఒక సంధ్య కాగానే ఒకసారి కాలు మార్చుకోవాలి. అబ్బా కాలు బాగానే వస్తానే అనుకో, ఒక ఐటమ్ కాగానే మార్చాలి. కానీ మీరు అట్లా కూడా చేస్తలేరు, పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. అది గమనించాలి. ఇప్పుడు సారు ఇష్టం ఉన్నది ఒక భజన చెప్తారు, సమయం చూసి సగమైన చెప్పండి, కొంతమంది చెప్పండి. ఇది కొంచెం మీ ముఖం కనబట్టట్టు పెట్టుకొని చెప్పండి, మీ ముఖం పడుతుండ చూద్దాం రిటర్నింగ్ ఎట్లయితుంది పరీక్ష. పరమ పితా మా ప్రార్థన వినుము, పాపములో బడనీయకుము. పరమ పితా మా ప్రార్థన వినుము, పాపములో బడనీయకుము. చూడండి, నేను ఏ విధంగా అంటే మీరు ఆ విధంగానే అనాల. అదే మధుర స్వరంతో అనాల, అర్థమైందా? నేను మొదటిసారి అన్నప్పుడు రెండోసారి మీరు అదే స్వరంలో అనాలి. పరమ పితా మా ప్రార్థన వినుము, పాపములో బడనీయకుము. పరమ పితా మా ప్రార్థన వినుము, పాపములో బడనీయకుము. శరణాగత రక్షకుడని నిన్నే శరణు జోచితిమి విడువకుము. శరణాగత రక్షకుడని నిన్నే శరణు జోచితిమి విడువకుము. పరమ పితా మా ప్రార్థన వినుము, పాపములో బడనీయకుము. పరమ పితా మా ప్రార్థన వినుము, పాపములో బడనీయకుము. శరణాగత రక్షకుడని నిన్నే శరణు జోచితిమి విడువకుము. శరణాగత రక్షకుడని నిన్నే శరణు జోచితిమి విడువకుము. నీ ఆజ్ఞలనే నెరవేర్పగమది నిర్మల భక్తిని నిలుపుమయా. నీ ఆజ్ఞలనే నెరవేర్పగమది నిర్మల భక్తిని నిలుపుమయా. న్యాయ సత్య కరుణాలయమాలో, న్యాయ సత్య కరుణాలయమాలో
నద్భుత నాట్యము పాడుమయా నద్భుత నాట్యము పాడుమయా పరమపిత మా ప్రార్థన వినుము పాపములో బడనీయకుము పాపములో బడనీయకుము శాంతిదామమా స్వంతమునందలి చింతల నీవేగా జిమ్ముమయా శాంతిదామమా స్వంతమునందలి చింతల నీవేగా జిమ్ముమయా అంతరంగమను అరవిందముని కిందయ ప్రీతి నర్పింతుమయా అంతరంగమను అరవిందముని కిందయ ప్రీతి నర్పింతుమయా పరమపిత మా ప్రార్థన వినుము పాపములో బడనీయకుము శరణాగత రక్షకుడని నిన్నే శరణు